అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. సముద్రమథనం దీని గురించి మీరందరూ వినే ఉంటారు. కానీ ఈరోజు మనం ఈ పౌరాణిక ఘట్టాన్ని కేవలం దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగిన ఒక విశ్వయుద్ధంలా కాకుండా సరికొత్త కోణంలో చూడబోతున్నాం. శ్రీ మహావిష్ణువు నడిపించిన దౌత్రం, సంక్షోభ నిర్వహణ మరియు అద్భుతమైన వ్యూహాత్మక నైపుణ్యాల మాస్టర్ క్లాస్గా దీన్ని విశ్లేషిద్దాం. అన్నీ కోల్పోయి శత్రువుల చేతిలో చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి నుంచి ఒక మహాసామ్రాజ్యాన్ని తిరిగి ఎలా సాధించవచ్చో ఈ ఘట్టం మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, అసలు విషయానికి వద్దాం. ఒక్కసారి ఆలోచించండి. తమ శక్తిని, సంపదను పూర్తిగా కోల్పోయి సర్వస్వం పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి తమ సామ్రాజ్యాన్ని ఎలా చేజుకించుకుంటారు? అసాధ్యం అనిపిస్తుంది కదూ. సరిగ్గా దేవతలెదుర్కొన్న ప్రధాన వ్యూహాత్మక సమస్య ఇదే. నిరాశ నిస్పృహంలో ఉన్న స్థితిలో వాళ్లు ఈ మహాసంక్షోభం నుండి ఎలా బయటపడ్డారో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరం. ఇది కేవలం బలం గురించిన కథ కాదు, మైండ్ బ్లోయింగ్ వ్యూహం గురించిన కథ. ఈ సంక్షోభ పరిష్కారాన్ని మనం క్లియర్గా ఒక 5 దశలుగా విడదీసి చూద్దాం. స్వర్గపతనం, ఆచరణాత్మక పుత్తు, ఉమ్మడి ప్రాజెక్ట్, మానసిక యుద్ధం, చివరగా నిర్ణయాత్మక చర్య. అంతిమ విజయం కోసం విష్ణువు ప్రణాళిక ఒకదానిపై ఒకటి ఎలా నిర్మించబడిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా మొదటి దశ స్వర్గపతనం. అసలు దేవతలను అంత భయంకరమైన ప్రవాసంలోకి నెట్టివేసిన ఆ తక్షణ సంక్షోభం ఎక్కడ మొదలైంది? ఇదొక చైన్ రియాక్షన్లా ఎలా జరిగిందో చూడండి. దూర్వాస మహాముని ఇచ్చిన ఒకే ఒక్క శాపం దెబ్బకు లక్ష్మీదేవి అదృశ్యమైపోయింది. ఇంకేముంది, దేవతలు తమ సంపదను, శోభను పూర్తిగా కోల్పోయారు. కరెక్టగా ఇదే ఛాన్స్ అనుకుని రాక్షసులు ఏకధాటిగా దాడి చేశారు. చూస్తుండగానే కనురెప్ప పాటే వ్యవధిలో పరిస్థితులు చేజారిపోయాయి. స్వర్గం పోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ పవర్ గ్యాప్ ఎంత తేడా ఉందో చూడండి. ఒకవైపు రాక్షసులు సూపర్ పవర్ఫుల్గా ఉన్నారు, స్వర్గాన్ని ఆక్రమించేసుకున్నారు. ఇంకోవైపు దేవతలు ప్రవాసంలో అన్నీ కోల్పోయి వీక్గా ఉన్నారు. ఇలాంటప్పుడు డైరెక్ట్గా వెళ్లి ఫైట్ చేయడం లిటరలీ ఆత్మహత్యతో సమానం కదా. సరిగ్గా ఇక్కడే రెండవ దశ మొదలవుతుంది. అదే ఆచరణాత్మక పొత్తు, అంటే విష్ణువు దౌత్య మార్గం. బ్రహ్మ, ఇంద్రుడు కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన సలహా ఇది: అవసరమైతే శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోవాలి. వ్యతిరేకతతో సాధించలేనిది శాంతితో సాధించొచ్చు. వినడానికి వింతగా అనిపించినా ఇదే పక్కా రియల్ పాలిటిక్స్. మన ప్రాణాలు నిలబడాలంటే మనకంటే బలమైన శత్రువుతో తాత్కాలికంగానైనా ఫ్రెండ్షిప్ చేయడం తప్పదు అని ఆయన డిసైడ్ చేశారు. ఆవేశం కంటే ఆలోచన ముఖ్యమని ఇక్కడ స్పష్టమవుతోంది. ఆయన వ్యూహం చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్. రాక్షసరాజైన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి అమృతం ఆశ చూపించటం. ఈ బృహత్తరమైన ప్రాజెక్ట్లో వాళ్ల శ్రమను కూడా వాడుకోవటం. వాళ్ల అహంకారాన్ని దెబ్బతీయకుండా వాళ్లు పెట్టిన కండిషన్స్కి తలొగ్గినట్టు నటిస్తూనే మన పని చేయించుకోవటం. నిజంగా ఇదొక మాస్టర్ ప్లాన్. ఇక మూడవ దశకు వద్దాం. విశ్వవ్యాప్త ఉమ్మడి ప్రాజెక్ట్. ఒకప్పటి బద్ధశత్రువులు కలిసి ఒక అసాధ్యమైన వెంచర్పై ఎలా పనిచేశారో ఇప్పుడు చూద్దాం. అసలు ఆ ప్రాజెక్ట్ స్కేల్ ఊహించుకోండి. మందరపర్వతం కవ్వం, వాసుకి పాము ఒక తాడు. అద్భుతం కదా. అయితే మథనం స్టార్ట్ అవగానే పర్వతం సముద్రంలో మునిగిపోవడం మొదలైంది. అప్పుడు విష్ణువు స్వయంగా కూర్మావతారమెత్తి దానికి ఆధారాన్నిచ్చారు. ఒక ప్రాజెక్టు ఫెయిల్ అవుతున్నప్పుడు నాయకుడు కేవలం ఆర్డర్స్ ఇవ్వడమే కాకుండా నేరుగా ఫీల్డ్ మీదకి ఎలా దిగాలో ఇది మనకు నేర్పుతుంది. ఇక్కడొక చిన్న ట్విస్ట్. ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతున్నప్పుడు రిస్క్స్ లేకుండా ఉంటాయా? అసలు ఊహించని ఒక భారీ ప్రమాదం ఎదురైంది. అదే ప్రాణాంతకమైన హాలాహల విషం. ఆపరేషన్ మొత్తం కొల్లాప్స్ అయిపోయే ఆ స్టేజ్లో పరమశివుడు రంగంలోకి దిగి ఆ విషాన్ని మింగి టోటల్ డిజాస్టర్ నివారించారు. దాంతో ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్ ఎక్కింది. ఈ అత్యంత ప్రమాదకరమైన జాయింట్ వెంచర్ రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? అన్బిలీవబుల్. కామధేనువు, ఐరావతం లాంటి ఎన్నో ఆస్తులతో పాటు ఏ లక్ష్మీదేవి అదృశ్యం కావడంతో ఇదంతా మొదలైందో ఆ లక్ష్మీదేవి తిరిగి వచ్చింది. అండ్ ఫైనల్లీ ధన్వంతరి అమృత కలశంతో ఉద్భవించాడు. విశ్వం కోల్పోయిన సంపద అద్భుతమైన వ్యూహంతో మళ్లీ దక్కింది. ఇక్కడే కథలో అస్సలైన మలుపు. అదే మన 4వ దశ, మానసిక యుద్ధం. అమృతం బయటకు రాగానే రాక్షసులు దాన్ని లాక్కున్నారు. దాంతో ఆ తాత్కాలిక పొత్తు కాస్త బ్రేక్ అయిపోయింది. వాళ్లను ఆపడానికి ఇప్పుడు విష్ణు వేసిన గేమ్ ప్లాన్ ఏంటంటే మోహిని ఆపరేషన్.
మోహిని అంటే కేవలం ఒక ఆకర్షణీయమైన రూపం కాదు సుమా. అది రాక్షసుల ఐక్యతను బ్రేక్ చేయడానికి, వాళ్ల లాజిక్ను దెబ్బతీయడానికి ప్రయోగించిన అల్టిమేట్ సైకలాజికల్ వెపన్. ఆమె వాడిన రివర్స్ సైకాలజీ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అసలు నేనెవరో మీకు తెలీదు, నన్నెందుకు నమ్ముతున్నారు మీరు అని నేరుగా వాళ్లనే క్వశ్చన్ చేసింది. ఈ ఒక్క మాటతో వాళ్ల ఈగో హర్ట్ అయి ఆ భ్రమలో పడిపోయి స్వచ్ఛందంగా అమృత కలశాన్ని ఆమె చేతికిచ్చేశారు. అసలు శత్రు మైండ్తో ఇంతలా ఆడుకోవచ్చా అనిపిస్తోంది కదా. ఇక 5వ మరియు చివరి దశ, నిర్ణయాత్మక చర్య. నటన, దౌత్యం విఫలమయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు పరిస్థితి ఎలా మారుతుందో ఇక్కడ చూస్తాం. ఇంతలో రాహు అనే రాక్షసుడు దొంగతనంగా దేవతల లైన్లో కూర్చున్నాడు. ఇది చాలా క్రిటికల్ మూమెంట్. అమృతం వాడికి దక్కితే ఆపరేషన్ మొత్తం ఫెయిల్ అయినట్టే. ఆ క్షణంలో విష్ణువు శాంతిని, నటనను తక్షణమే పక్కన పెట్టేసి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సుదర్శన చక్రంతో వాడి తల నరికేశారు. ఎక్కడ శాంతంగా ఉండాలో, ఎక్కడ కఠినంగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలో చెప్పడానికిదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఈ మొత్తం ఆపరేషన్ ఎలా ముగిసిందో చూస్తే, ప్లాన్ ప్రకారం దేవతలకు అమృతం దక్కింది, వాళ్ల శక్తులు వాళ్లకు వచ్చేశాయి. ఆ కొత్త ఎనర్జీతో రాక్షసులను సులభంగా ఓడించి తమ సామ్రాజ్యాన్ని అత్యంత సమర్థవంతంగా తిరిగి చేజెక్కించుకున్నారు. ఇది విష్ణువు వేసిన లాంగ్ టర్మ్ ప్లాన్కి దక్కిన కంప్లీట్ విక్టరీ. ఇక ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న: నిజమైన విజయమనేది కేవలం కండబలంతో వస్తుందా, లేక వ్యూహాత్మకమైన బుద్ధిబలంతో వస్తుందా? సముద్ర మథనం మనకు క్లియర్గా చెప్పేదొకటే: పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే, సరైన దౌత్యం, ముందుచూపు, అవసరమైనప్పుడు శత్రువుతోనైనా పొత్తుపెట్టుకునే వివేకముంటే కోల్పోయిన దేన్నైనా తిరిగి సాధించవచ్చు. పురాతన కాలపు ఈ వ్యూహాలు నేటికీ ఎంత పర్ఫెక్ట్గా సరిపోతాయో కదా. మీరేమంటారు? ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.